సో మీరు ఎక్కడి నుంచి వచ్చారా? కొద్దులపురండి. మీరు ఎట్లా ఈ అధ్యక్ష నియామకాన్ని మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? ఖచ్చితంగా పార్టీకి ఏది మంచిగా అనిపిస్తే అదే చేస్తుందండి. ఆశపడలో తప్పులేదు. ప్రతి ఒక్కరు కూడా అధ్యక్ష పదవి ఒకటే ఉంటుంది. చాలామంది ఆశపడతారు, కానీ అవకాశం ఒకరికి వస్తుంది కాబట్టి అన్ని విధాల పార్టీ ఆలోచించి అన్ని సమీకరణలు దాన్ని క్రోడీకరించి ఈ యొక్క రామచంద్ర గారిని డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి భారతీయ పార్టీ జెండా కింద పనిచేసేవారు ఎవరైనా కార్యకర్తలు ఖచ్చితంగా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి పనిచేస్తారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు అంటే పార్టీకి కొద్దిగా లీడర్లకు దగ్గర ఉంటారు కాబట్టి ఆ లెవెల్లో ఆలోచిస్తారు. గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్త కూడా అదే తరహాలో ఆలోచిస్తూ ఉన్నాడా? ఖచ్చితంగా. ఎందుకోసం అంటే 4 రోజులు 5 రోజులు కొంచెం అసంతృప్తి అనేది కామను. అయ్యో ఎవరికైతే ఎవరు పాలన వాళ్ళకు ఉంటారు కాబట్టి మాకు రావాలని చెప్పినటువంటి ఆలోచన ఉంటుంది. కానీ అంతిమంగా పార్టీ నిర్ణయాన్ని శిరసావహించడం ఉంటుంది కాబట్టి మా ద్వారా కార్యకర్తలు కూడా సంతృప్తిపరిచే విధంగా మేము ముందుకెళ్తాం. ఇప్పుడు చాలామంది అధ్యక్ష పదవి రాలేని కూడా అలిగినట్టున్నారు. సో నాయకుడు అడిగినప్పుడు అల్టిమేట్గా ఆయన కింద ఉన్న కార్యకర్తలు కూడా అలిగే అవకాశం ఉంటుంది. అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే కెపాసిటీ రామచంద్రరావు గారికి ఉన్నదని మీరు అనుకుంటా ఉన్నారు? ఖచ్చితంగా అండి. అధికారం రాకముందు కొంటే అవకాశం ఇచ్చిన తర్వాత ఒక పోస్టులోకి వచ్చాక ఖచ్చితంగా కలుపుకొని పోయేటువంటి సంస్కృతి భారతీయ జనతా పార్టీలో ఉంది. వీరు కూడా అదేవిధంగా నిన్న మీటింగ్లో కూడా చెప్పారు, కొత్త పాత అని కదా అందరినీ కలుపుకొని పార్టీ పటిష్టత కోసం రానున్నటువంటి స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయాలి. అందరం కలిసికట్టు పనిచేద్దాం. మన ఎజెండా ఒకటే, మనం గెలిపించుకోవాలి, మేయర్ పీఠం కైవసం చేసుకోవాలి. మరి అదేవిధంగా రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా ఈ తెలంగాణ గడ్డ మీద బీజేపీ కాషాయ జెండా ఎగరాలని చెప్పేసి నినాదంతో పోవాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కొత్త అధ్యక్షుడు మాట్లాడే విధానంలో ఏమన్నా మార్పు రావాల్సిన అవసరం ఉందా? అదే తరహాలో మాట్లాడితే బాగుంటుంది మీరు అనుకుంటారు? ఖచ్చితంగా అంటే అవకాశం ఉన్నప్పుడు ఆయన ఇప్పుడు రాష్ట్రానికి బాసేనే ఈ స్టేట్ చీఫ్ కోర్టు. దాన్ని బట్టి వారి యొక్క ప్రవర్తన కానీ మాటలు కానీ రకరకాలుగా అది మన ప్రతిపక్ష వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారో దాన్ని కౌంటర్ చేసే విధంగా ఖచ్చితంగా వీరు జవాబిస్తారు. వీరు చదువుకున్న వాళ్ళు, ఎందుకోసం అంటే 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది వీరికి, ఈ పార్టీలో చాలా అనుభవం ఉంది కాబట్టి, మళ్ళీ క్రిమినల్ లాయర్ కూడా కాబట్టి ఖచ్చితంగా ఏ విధంగా ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాలో ధీటుగా చెప్తారని మేము భావిస్తున్నాం.